రాజమౌళి గారి దండం పెట్టుకోవాలి. పుట్టింది ఈ ఊర్లో, ఆయన సినిమా తీసి పంపిస్తారు అత్తగారి ఇంటికి. ఆడపిల్లకి మగాడికి 2 పేర్లు ఉంటాయి భయ, ఒకటి పుట్టినిల్లు, 2 అత్తగారి ఇల్లు. పుట్టింది ప్రభాస్ గారు ఎక్కడైతే, రాజమౌళి గారు ఏ హీరో సినిమా తీసిన అత్తగారి ఇంటి దగ్గర కూర్చోబెడతారు, తీసుకెళ్ళి అక్కడ హిందీలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ స్థాయి సినిమాలే కావాలనుకుంటున్నారు ప్రభాస్ గారు. తెలుగులో సినిమాలు తీయని ఆలోచించట్లేదు. అలాగే ఇంక ఈ సినిమాలు మీరు తీయొద్దు, మీరు ఆ స్థాయిలో సినిమా తీయని భయ్యా, మేము చూస్తాము. అలాగే నెక్స్ట్ మహేష్ బాబు గారితో రాజమౌళి సినిమా తీస్తున్నాడు. ఇంకా మహేష్ బాబు తెలుగులో కూడా సినిమాలు తీయాలి. ఇంకా ఈ తెలుగు డైరెక్టర్ కనబడ్డ మహేష్ బాబు కూడా, ఎందుకంటే మళ్ళీ హిందీ డైరెక్టర్లోకి వెళ్ళిపోతారు. కేజీఎఫ్ డైరెక్టర్లకు ఎలా డైరెక్టర్ సినిమా తీస్తాడు. కానీ ఒకటేంటంటే మారుతి గారికి ఇంటి అడ్రస్ ఇచ్చిండు, సినిమా ఏమైనా బాగోకపోతే రమ్మని. సినిమా నిజంగా బాగోలేదు భయ్యా, మేమనుకున్నాం నిజంగా సినిమా బాగోకపోతే నువ్వు డేటు ఇంటి అడ్రస్ ఇవ్వ కదా, బాగుంది కాబట్టి ఇంటి అడ్రస్ ఇచ్చావు మేము అనుకున్నాం. కానీ ఈ సినిమా అప్పుడు అనుకున్న ఆడియో ఫంక్షన్లో నువ్వు ఎంత నమ్మకం మీద చెప్పావంటే, ఈ సినిమాలో జనాలను రప్పించుకోవడానికి మాత్రమే చెప్పావు, సినిమాలో ఏమీ లేదు అంతే. సినిమాలో అయితే ఏమీ లేదు భయ్యా. ప్రభాస్ అన్న 6 అడుగులు కట్అవుట్ మాత్రం ఉందన్న, వేరేది ఏమీ లేదు. సినిమా ప్రభాస్ కోసమే చూడాలి. హీరోయిన్ కూడా ఏం హీరోయిన్ పెట్టాడన్న, అసలు ప్రభాస్ అని సూట్ అవ్వలేదన్న హీరోయిన్ కూడా. అంటే రెమ్యునరేషన్ తక్కువ చేసుకుందని పెట్టిందో ఏమో తెలియదు, కానీ ప్రభాస్ అన్నికి పర్ఫెక్ట్గా కావాలి, వదిన అనుష్కని పెట్టండి భయ్య, ఈ సినిమాలో బాగుంటుంది. ఎన్నిసార్లు పెట్టినా చూస్తాం అనుష్కని. అదే అలాంటి సినిమా హీరోయిన్ పెట్టండి భయ్య, ఏ హీరోయిన్ పెట్టారు భయ్య అసలు సినిమాలో? ప్రభాస్ అని కట్అవుట్ ఏంటి, పక్కన నిలబడిన అమ్మాయిలు ఇదేంటి చెప్పండి, అసలు ఏం బాగున్నారు హీరోయిన్ కూడానా? ప్రభాస్ అనికి యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ ప్రభాస్, తెలుసు కదా. హీరోయిన్స్ యాక్టింగ్ ఏం బాగాలేదు భయ, ప్రభాస్ యాక్టింగ్ అయితే బాగుంది భయ. రిపోర్టర్గా లేపుతాయి సార్. సినిమా ఎట్లుందన్న రాజా సాబ్? యావరేజ్ అండి. ఇలా ప్రభాస్ లుక్స్ గురించి ఏ జనరేటెడ్ అవి అన్నారు కదా గురించి, నేను ఏం చెప్పను, కానీ సినిమా బాగాలేదు, డిసప్పాయింట్ చేసింది. మారుతి గారు కనిపిస్తే ఖచ్చితంగా కొడతారు జనాలు కదా ఫ్యాన్స్. ఆయన ఏదో అడ్రస్ ఇచ్చిందంట కదా, వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఇప్పటికే రన్నింగ్లో ఉంటారు జనాలంతా. హీరోయిన్ 3 హీరోయిన్లను పెట్టుకోరు కదా, బాగున్నారు. నైట్ కల్లాకి వస్తారు హీరోయిన్, అంత బాగా చూపించాడు హీరోయిన్ని. కాకపోతే స్క్రిప్టే గాలి కుదిలేసాడు. అంటే ఏం పోయింది, అంటే ఏం మిస్సింగ్ ఉందన్న సినిమాలో, కథ నా లేకపోతే ఏది ఎగ్జిక్యూషనా? ట్రైలర్లో చూపించింది సినిమాలో లేదు బస్సు. మన పెద్ద రాజేసాబు గెటప్ ఉంటుందా, ఫైట్ ఉంటుందా, అది ఇందులో లేదు. మన ఓన్లీ బుసిగిగాలు చేయడానికే అవన్నీ వదిలేటనిపించింది ఆ లుక్లు. ఇది మళ్ళీ క్రొకడైల్ షాట్స్ విఎఫ్ఎక్స్ ఎట్లున్నాయన్న? క్రొకడైల్ ఫైట్ బాగుంది కానీ సినిమా బాగా. విఎఫ్ఎక్స్ బాగుంది కానీ సినిమా స్క్రిప్ట్ బాగాలేదు. ప్రభాస్ పిలిచి అవకాశం ఇస్తే మారుతి వేస్ట్ చేసుకున్నట్టేనా, ఏమంటారు దీనికి మీ ఒపీనియన్ ఏంటి? మారుతి గారు ప్రభాస్ గారిని సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. వింటేజ్ ప్రభాస్, బుజ్జిగాడు టైం ప్రభాస్ని చూపిస్తా అది ఇది అన్నారు కదా, చూపించారు. మన ప్రభాస్ గారు కామెడీ బాగుంది, ఆ డ్యాన్స్ బాగుంది, ఆ ఫైట్స్ బాగున్నాయి, అన్నీ బాగా చేశారు. ఇది సైకలాజికల్ ఫ్యాంటసీ. అవును, అది ఏదో చూపించాడు, అది మన మైండ్కి ఏమన్నాడు, ఏదేదో చూపించారు. సో అదే నాకు కొంచెం అర్థం కాలేదు. రెండోసారి ఏమైనా చూసే ప్లాన్ ఉందా, అంటే అర్థం కాకపోవడానికి? మీరు చూసేయండి రెండోసారి. పార్ట్ 2 అన్న. ప్రభాస్ గారు రాజాసాబ్ నుంచి బయటకు వస్తున్నానన్నా, నేనైతే ఒకటే చెప్తా, సినిమా కాదు అది, అసలు అది సినిమా కాదు. సినిమాలా కూడా ఎక్కడా తీయలేదు. మారుతి గారు ఒక 4-5 సబ్జెక్టులు అనుకున్నారు. 4-5 సబ్జెక్టులు అనుకొని జనాల మధ్యలోకి, ఆ జనాల బుర్రల్లోకి అన్ని సబ్జెక్టులు ఒకటేసారి ఎక్కించడానికి ప్రయత్నించి కమర్షియలైజ్ చేసి చాలా 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 పెద్ద తప్పు చేశారు. అసలు ఈ సినిమా ఏమనుకొని చేశారో, ప్రభాస్ గారు ఏం స్టోరీ విని ఓకే చేశారో, నాకైతే ఆ స్టోరీ ఎగ్జిక్యూట్ అయినట్టు ఎక్కడా కనిపించట్లేదు. అంత వరస్ట్గా ఉంది. సినిమాలో మీకు బేసిక్గా హిప్నటిజం అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. హిప్నోటిజం, సైకిక్ ఎడ్యుకేషన్, సైకియాట్రిస్టులు, లేకపోతే తంత్రాలు, మంత్రాలు, ఇన్ని ఉన్నాయన్న. ఇన్ని కాన్సెప్ట్స్, ఇన్ని సబ్జెక్ట్స్ పెట్టుకొని మీరు ఒక సినిమా ఎలా తీయగలుగుతారు? ఒక దాని మీద ఉండండి. ఒక స్టోరీ అనుకున్నప్పుడు స్టోరీ మీద స్టిక్ అయి ఉండండి, ఆఫ్ ట్రాక్ వెళ్ళకండి. సినిమా ఎక్కడైతే టైటిల్ పడిందో అక్కడ నుంచి టోటల్ ఆఫ్ ట్రాక్. మీకు అవసరం లేదు పాటలు, మీకు 3 హీరోయిన్లు అవసరం లేదు. గ్లామరస్గా చూపించాలి, కమర్షియలైజ్ చేయాలి, ప్రభాస్ గారిని ప్లే బాయ్ లాగా ఆడిపియాలి. అలాంటప్పుడు రొమాంటిక్ సినిమా తీయండి. ఎందుకు సైకిక్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ అని చెప్పి, ఫ్యాంటసీ థ్రిల్లర్ అని చెప్పి రొమాన్స్లు, హీరోయిన్తో పాటలు, అనవసరమైన కుళ్ళు కామెడీలు, సత్య గారు, సప్తగిరి గారు, తర్వాత వీటీవీ గారు, ప్రభాస్ రాజు గారు, అంటే మన గబ్బర్ సింగ్ కమెడియన్, ఇంతమందిని పెట్టుకున్నారు. ఎక్కడా కామెడీ వర్కౌట్ కాలేదు. బలవంతంగా నవ్విపిస్తున్నట్టు లిటరల్లీ ఫస్ట్ హాఫ్లో నా పక్కన గుర్రు పెట్టి నిద్రపోయాడు మావాడు.
మావాడే నాదొస్తే గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఇందాక సినిమా బాగాలేదని చెప్తుంటే ఫ్యాన్స్ వచ్చారు పక్కకి, అమ్మ కొట్టడానికి వచ్చారేమో అనుకున్నా. బ్రో ఓకే బ్రో కరెక్టే అన్నారు. మీరే అర్థం చేసుకోండి, ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఒకవేళ సినిమా బాగుంది అని చెప్తే కనుక వాళ్ళు నిజంగా మారుతి గారు పంపించుంటారేమో. నాకైతే అదే అనిపిస్తుంది. పెయిడ్ ప్రమోషన్స్ కోసం అంత వరస్ట్గా ఉంది సినిమా. ఏం లేదు సినిమాలో బేసిక్గా డొల్లా. ఈ సంక్రాంతి సినిమాలు ఇంకా ఉన్నాయి, ఇంకో 5 సినిమాలు వస్తున్నాయి. ఈ సంక్రాంతి సినిమాలు రాజాసాబ్తో స్టార్ట్ కాలేదు. రాజాసాబ్ అనేది మైండ్లోంచి తీసేయండి, హిప్నటైజ్ అయిపోండి ఫస్ట్ బేసిక్గా మీరు ఇంట్లోనే. మారుతి అంటున్నాడు ప్రభాస్ గారు వింటేజ్ లుక్లో చూపించడానికి, ఎందుకంటే ఆయనకైనా 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తిప్పుకొడితే 45 సంవత్సరాలు ఉన్నాయి. ఆ ప్రభాస్ని ఎలా ఉండాలో ఆలోచించాలి. ప్రభాస్ అంటే ఒక రాజు, ప్రభాస్ అంటే ఒక బాహుబలి, ప్రభాస్ అంటే ఒక సలారు. ఇలాంటి ప్యాన్ ఇండియా స్టార్ నీకు అబ్జెక్ట్. నువ్వు ఏ సినిమా తీసావు మారుతి గారు? ఏ సినిమా తీసావు నువ్వు? నాకు అర్థం కాదు. ఆ ఎలా ఏదో గర్వంగా చెప్పేసావు, నా అడ్రస్ పెట్టాను, విల్లా నెంబర్ 71 పెట్టాను, కొండాపూర్ వచ్చినాను, మొత్తం అడ్రస్ పెట్టు. ఆ ప్లాట్ నెంబర్ చెప్పు, ఆ విల్లా నేమ్ చెప్పు, పూర్తిగా అడ్రస్ చెప్పు. 100 మంది వచ్చి కూర్చుంటారు. ఇదే నువ్వు తీసే సినిమా? ఒక ప్యాన్ ఇండియా స్టార్ నుంచి నీకు అబ్జెక్ట్ నువ్వు చేసేది ఇదా? ఆ రోజు ప్రీ ఈవెంట్ షోలో నమ్మ కాలర్లు ఎత్తేస్తున్నాను అన్నారు. కామెడీ హారర్ స్ట్రాంగ్ జోన్, మరి ఆయన వాడుకోలేకపోయారు ఆ జోన్. ప్రభాస్ గారు వాడుకోలేదన్నారు, నిజంగా వాడుకోలేదు. కామెడీ ప్రభాస్ గారు చేశారు కాబట్టి కామెడీ పండింది అంతవరకు తప్ప. సినిమా ప్రభాస్ గారి కోసం చూడ తప్ప సినిమా పోవాలి. ఓవరాల్ ప్రభాస్ గారి కోసమే. నువ్వు ఒకసారి చూసినా, 2 సార్లు చూసినా, 3 సార్లు చూసినా ప్రభాస్ గారి కోసం చూడాలి తప్ప మిగతాది అయితే అంత అనిపించలేదు. ఏదన్నా మైనస్ ప్లస్లు ఉంటే మారుతి గారికి ఇచ్చేద్దాం. ప్రభాస్ గారితో ఏం మిస్టేక్ లేదు, అంతా మారుతి గారి. తెలుగు వాళ్ళకే అయిపోయింది, హిందీ వాళ్ళకి ఏం వస్తుంది చెప్పు? ఏముంది అక్కడ? దానికి తోడు 3 గంటల 9 నిమిషాలు సినిమా, మళ్ళీ పార్ట్ 2. ఈ 3 గంటల 9 నిమిషాలకే ఇబ్బంది పెట్టాడు, మళ్ళీ పార్ట్ 2 అంటాడు. నిజంగా ఒకటి చెప్పాలంటే తెల్లవారుజామున 6 గంటలు వేసాం, బ్రష్ చేసి స్నానం చేసి 1 గంట ప్రయాణం చేస్తే ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి పోతే 8 గంటలుగా వేసాడా, ఇంకో 5 నిమిషాలు పెంచాడు. 3 గంటల 9 నిమిషాలు సినిమా కంప్లీట్గా కొంచెం బిలో యావరేజ్ అన్న. సో ఆయన ఓన్లీ కామెడీ టైమింగ్ తప్ప పెద్ద ఏం వాడుకోలేదు మారుతి అయితే. ఆయన అర్జెంట్గా ఇల్లు షిఫ్ట్ అయితే బెటర్ ఏమో. మరి అంత ఓపెన్ పబ్లిక్ అయితే చెప్పకూడదు, ఎందుకంటే ఆయన అన్నాడు 1% డిసప్పాయింట్ అయినా సరే ఇంటికి రమ్మని చెప్పి. 1% డిసప్పాయింట్ కాదు, ఫ్యాన్స్ సెకండ్ హాఫ్ ఎక్కడ 1% కూడా సాటిస్ఫై అవుతారు. ఓన్లీ ఆయన కామెడీ టైమింగ్ చేస్తే మాత్రం సినిమాలు ఏం లేదు, మొత్తం డొల్లా. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమాలో బాగున్నది ఎండింగ్లో ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకుని ఉంటుంది. అది చాలా బాగా కనెక్ట్ అయింది, ఎందుకంటే చూసే వాళ్ళందరూ జోకర్లు 90 రాడ్ దింపదని చెప్పి చాలా ఇండైరెక్ట్గా చెప్పాడు. దాని వరకు అసలు ఆయన దండం పెట్టచ్చు. బట్ ఓన్లీ డ్రాప్ ఇదేంటంటే మనం ఏదైతే ఒక వింటేజ్ ప్రభాస్ని చూడాలనుకున్నామో దాని వరకు అక్కడక్కడ కొంచెం మెచ్చినా సరే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా డిసప్పాయింట్మెంట్. ఫైట్స్ వరకు చాలా బాగున్నా సార్, చాలా వరకు డూప్స్ ఈజీగా తెలిసిపోతుంది అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇంకొకటి అసలు హర్రర్ కామెడీలో ఒక ప్రభాస్ లాంటి ఒక స్టార్ ఉన్నప్పుడు 3 హీరోని పెట్టడమే అన్నెసరీ. వాళ్ళతో ఒక రొమాన్స్ అన్నెసరీ ట్రాక్ అన్ని వినిపించేసి చాలా చెత్తగా తీసుకున్నాడు. హీరోయిన్ మీద అనవసరం డబ్బులు వేస్ట్, టికెట్ డబ్బులు వేస్ట్, ఇది కూడా డబ్బులు వేస్ట్. అదే చెప్తున్నా, పార్ట్ 1లోనే ఏం లేదు, ఇంక పార్ట్ 2 ఏం తీసుకుంటారు? పార్ట్ 1 1లో ఏం లేదు, పార్ట్ 1లో ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం సరదాగా వెళ్ళిపోయినా సార్. సెకండ్ హాఫ్ నుంచి అట్లీస్ట్ మనకి ఓన్లీ లాస్ట్ 20 minutes తప్ప ఎక్కడ కూడా స్టోరీ రివీల్ చేయడు. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళని ఎందుకు అలా చేస్తున్నారు ఎక్కడ రివీల్ అవ్వదు. ఓన్లీ లాస్ట్ 20 minutes కొంచెం అనిపించింది, కానీ జనాలకు చాలా అర్థం కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ 191 వచ్చింది కదా, అలాంటి కొన్ని సీన్స్ ట్రై చేశారు. అక్కడ ఎలా మనం ఫ్లాప్ చేస్తామో ఎక్కడ అదే ఫ్లాప్ చేస్తాం, ఎందుకంటే జనాలకు అర్థమయ్యే విధంగా తీయలేదు. 100% అదే ఆయన కొంచెం ఇల్లు షిఫ్ట్ అయితే బెటర్ ఏమో, ఎందుకంటే చాలా ఫ్యాన్స్ చాలా కోపంగా ఉంటారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఒక ముస్లాడ్ గెటప్లో ఉంటుంది కదా, దాని వరకు చాలా ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అని, చాలా ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు. శవాలు వేస్తాయని చెప్పారు, శవాలు కాదు సీన్లు లేపేస్తారు థియేటర్లో అయితే. అది పెట్టుంటే కొంచెం సాటిస్ఫై అయ్యేవాళ్ళేమో, కానీ అది కూడా లేదు. కంప్లీట్గా డిసప్పాయింట్. ఆ జోకర్ది కూడా కంప్లీట్గా అన్నెసరీ. ఆయన గెటప్ అసలు సెట్ అవ్వలేదు, జోకర్ని చూసినట్టు అనిపించింది నిజంగా. హీరోని కాదు అసలు. నార్మల్ కాంపిటీషన్ లేకుండా ఆడేదేమో కానీ సంక్రాంతి కాంపిటీషన్ అసలు ఆడు డిజాస్టర్ అని చెప్పచ్చు.